హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మన క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 3 ఎపిసోడ్ 8ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల ఈ వీడియో నిన్న ఈవినింగ్ రాల్సింది టుడే ఈవినింగ్ వస్తుంది, క్షమించేసేయండి. అండ్ టుమారో మార్నింగ్ ఖచ్చితంగా 7 o'clockకి లుక్కిజం ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అయితే రాబోతుంది. అండ్ ఆ యానిమే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టుమారో మార్నింగ్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. అండ్ దాంతోపాటు బ్లీచ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్గా ఒక ఆర్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీకోసం సింగిల్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఏమన్నా అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు అడిగిన ప్రతి ఒక్క యానిమేని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ కొంచెం డిలే అవుతుంది. అండ్ వీటితో పాటు మీరు అడుగుతుండే డౌట్స్ అనేటివి కామెంట్ సెక్షన్లో నేను ఖచ్చితంగా పిక్ చేసుకుంటాను. అండ్ వాటికి అయితే షార్ట్స్ రూపంలో అయితే ఆన్సర్ చేస్తాను. సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. షార్ట్స్ రూపంలో కూడా మీరు అడిగిన క్వశ్చన్స్ అనేటివి నేను రిప్లై ఇస్తాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో మొదలు పెట్టేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ అయిందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచి నేను స్టార్ట్ ఉంది. లిటరలీ హొరికితే ఇచ్చిన ఇంత పెద్ద ట్విస్ట్ నుంచి మన యమౌచి గడ్డలు ఇప్పటికీ తేరుకోలేని సమయంలో ఇంకొకసారి తను చెప్తుందన్నమాట, యమౌచి నేను నిన్నే ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ కావాలని కోరుకుంటున్నాను అండ్ నా నెగిటివ్ ఓట్ నీకే ఇస్తాను అని చెప్పడం వెంటనే మన యమౌచి గడు ఏంటి నాకే ఎందుకు ఇస్తున్నావు, అసలు నాకంటే చెడ్డవాడు ఈ క్లాస్లో చాలా మంది ఉన్నారు, అంతేందుకే ఈ ఈకే గడు నాకంటే వరస్ట్ ఫెయిల్ కదా అనడంతో అప్పుడే మన ఉరికిత కూడా అవును ఈకే ఏం తక్కువైనోడు కాదు, లిటరలీ మీ ఇద్దరు ఎంతో చెడ్డవాళ్ళు, బట్ ఈసారి నువ్వు ఈకేనే మించిపోయావు, సో అందుకనే నేను నీకు ఒక నెగిటివ్ ఓట్ వేస్తున్నాను అనడంతో అప్పుడే మన కోతలాంటి కోయంజి గడు కూడా అవునా అయితే నేను కూడా వీడికి నెగిటివ్ ఓట్ వేస్తా అన్నట్లు మాట్లాడతాడు. అండ్ అప్పుడే మనం యమౌచి గడు అసలు నువ్వు నెగిటివ్ ఓట్ వేయాలనుకుంటే ఈ కోతలాంటి కోయంజి గానికి వేయచ్చు కదా, నీకు గుర్తుందే హురికిత మనం క్రూజ్ షిప్లో వెకేషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రతి అసైన్మెంట్లోనూ వీడు మనకు ద్రోహం చేశారు అండ్ ఆ 2 టెస్టులు నీకు గుర్తులేవా అనడంతో అప్పుడే హురికిత చెప్తుందన్నమాట, ఇన్ఫాక్ట్ కోతలాంటి కోయంజి గడు మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టాడు, బట్ ఏ రోజు వాడు మన క్లాస్ కంటూ ద్రోహం చేయలేదు, అదే వాటిలో మంచి లక్షణం. అండ్ నేనే నిన్ను ఎందుకని ఎంపిక చేశాను అనే దానికి నా దగ్గర ఇంకొక సాలిడ్ సెకండ్ రీజన్ ఉంది. సో నేను దాన్ని నీ గురించి అయితే చెప్పదలుచుకుంటున్నాను. అండ్ ఆ సెకండ్ రీజన్ ఏదో కాదు, ఎందుకని నువ్వు అయాన కోచ్ని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ కావాలని చెప్పి అందరితో నెగిటివ్ వర్డ్స్ వేపిస్తున్నావు, అసలు ఎవరు చెప్తే ఈ నెగిటివ్ వర్డ్స్ పాలసీ నువ్వు స్టార్ట్ చేసావు అని చెప్పడంతో ఒక్కసారిగా క్లాస్ అంతా షాక్ అవుతారన్నమాట. క్లాస్ అందరితో పాటు మన యమౌచి గారు కూడా షాక్ అవుతామట, అసలు హురికితకి ప్లాన్ అంతటి గురించి ఎలా తెలిసిందని. అండ్ అప్పుడే హురికిత చెప్తుందన్నమాట, అయాన కోచ్ ఒక యావరేజ్ స్టూడెంట్ అండ్ క్లాస్లో ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేయకుండా తన మానాన్ని తను చదువుకుంటాడు, తన మానాన్ని తనకు అందరికీ హెల్ప్ చేస్తాడు, బట్ ఎందుకని నువ్వు తనని టార్గెట్ చేసావు, అసలు ఎవరు చెప్తే నువ్వు టార్గెట్ చేసావో వాళ్ళు చెప్పు, అసలు నీ వెనకలో ఉండే రింగ్ మాస్టర్ ఎవరు. అప్పుడే మన యమౌచి గడు కంగారుగా అసలు నేను రింగ్ మాస్టర్ కాదు అండ్ అయాన కోచ్ని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయాలని చెప్పిండేది ఫస్ట్ నాకు ఈకే గారు చెప్పాడు అనడంతో అప్పుడే మనం ఈకే గారిని చూసి ఎవరికి అడుగుతుందన్నమాట, చెప్పురా ఈకే అసలు అయాన కోచ్ని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయాలని చెప్పి నీకు ఎవరు చెప్పారు, నువ్వేనా రింగ్ మాస్టర్ అనడంతో అప్పుడే మన ఈకే గాడు ఒక్కసారిగా నేను కాదు స్వామి నాకు అసలు ఏం సంబంధం లేదు, ఇన్ఫాక్ట్ నన్ను అయాన కోచ్ని ఎక్స్పెల్ చెప్పమని అడిగిండేది ఎవరో కాదు ఆ పొట్టిదైన కూచిడా పాప అనడంతో అప్పుడే ఒక్కసారిగా మన యమౌచి గారు కూడా అవును నాతో చెప్పిండేది కూడా పొట్టిదైన కూచిడా అని అనడంతో ఒక్కసారిగా మన హురికిత ఏంటి కూచిడా అంతా నీవైపే వస్తున్నారు, నువ్వెందుకు అలా ఉన్నావు చెప్పు, నువ్వేనా అయాన కోచ్ని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ కానిద్దా అనుకుంటున్నావు, అసలు అయాన కోచ్ నీకు ఏం ద్రోహం చేశాడు అనడంతో ఒక్క సెకండ్ మన పొట్టిదైన కూచిడా పాప లేదు నాకేం సంబంధం లేదు, అసలు యమౌచి గాడే ఫస్ట్ నన్ను అడిగాడు అండ్ నేనే వెళ్ళి ఈకే గారిని అడిగాను అండ్ నేనే క్లాస్ అందరినీ కూడా అడిగాను అనమాట, నేను ఎవరెవరికి సాయం చేశానో వాళ్ళందరినీ ఒక ప్రామిస్ అయితే చేయమన్నాను, బట్ ఇదంతా యమౌచి గారు నన్ను అడిగితేనే చేశాను అండ్ వాడే రింగ్ మాస్టర్ నాకేం సంబంధం లేదని చెప్పి తనైతే తల దించుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట. అండ్ అప్పుడే హురికిత పాప అడుగుతుందన్నమాట, సరేలే యమౌచి దీన్ని పక్కన పెట్టు, అసలు నువ్వెందుకని మన క్లాస్కి బిట్రే చేసావు అండ్ నువ్వెందుకని మన గురించి ఇన్ఫర్మేషన్ అంతా సకైనాకి ఇస్తున్నావు అనడంతో అప్పుడే ఒక్క సెకండ్ మన యమౌచి గారు షాక్ అవుతాడనమాట. అండ్ వెంటనే అందరికీ చెప్తాడు అసలు నేను మన క్లాస్కి బిట్రే చేయలేదు అండ్ సకైనాకి నాకు ఒక ఫ్రెండ్ అంతే అనడంతో అప్పుడే మన హురికిత అవునా అయితే నీ ఫోన్ ఒకసారి ఇవ్వు అండ్ ఆ ఫోన్లో నువ్వు సకైనాగితో ఏమేమి చాట్ చేసుకున్నావు నేను చూస్తాను అనడంతో అప్పుడే మన యమౌచి గారు అంటే ఫ్రెండ్స్ అంటే నార్మల్గా కన్వర్సేషన్ స్టార్ట్ చేసుకుంటారు అవన్నీ నీకు చూపించాలా, అసలు నేను ఎందుకు నీకు చూపించాలి అనడంతో అప్పుడే మన కోయంజి గారు క్లాస్ బిట్రేల్ చేయడం అనేది చాలా పెద్ద క్రైమ్ అనమాట, సో ఇట్లాంటి మనుషులకే కదా మనం నెగిటివ్ ఓట్స్ వేయాలి అనడంతో దానికి మన హురికిత కూడా యాక్సెప్ట్ చేసి అసలు ఇట్లాంటి మనిషికి కాకుండా మనం ఎవరికి నెగిటివ్ ఓట్స్ వేస్తాము అండ్ ఒకవేళ ఒక పర్సన్ ఎక్స్పెల్ చేయాలనుకుంటే మనం ఇట్లాంటి మనిషికే కదా చేయాలి అనడంతో అప్పుడే మన సూడోగాడు ఆపు హురికిత ఒకవేళ మనం యమౌచి గారు తప్పు చేశాడని మనం కన్సిడర్ చేసినా సరే వానికంటూ క్షమాపణ అనేది ఒకటి ఇవ్వాలి కదా, సో వాడికి సెకండ్ ఛాన్స్ ఇద్దాము అనడంతో అప్పుడే మన హురికిత చెప్తామన్నమాట. అండ్ నీ దృష్టిలో ఇప్పుడు సెకండ్ ఛాన్స్ అంటే ఒకవేళ వీడు చేసిండే తప్పు వల్ల ఇప్పుడు అయాన కోచ్ వెళ్ళిపోతే అప్పుడు నీకు ఒక ఫ్రెండ్ వల్ల ఇంకొక ఫ్రెండ్ సాక్రిఫైస్ అనేది మిగులుతుంది, సో నువ్వు నీ ఫ్రెండ్ని సాక్రిఫైస్ చేస్తావా ఇట్లాంటి చెడ్డ వ్యక్తి కోసం అనడంతో ఒక్క సెకండ్ మన సూడో గైడ్ కూడా యమౌచి గారికి సారీ చెప్పేసి నువ్వు చేసిండే తప్పురా సో శిక్ష అనుభవించు అని చెప్పి మనోడైతే సైలెంట్గా ఉంటాడు. సూడో గాని లాంటి మంచి వ్యక్తి అసలు యమౌచి గానికి హ్యాండ్ ఇచ్చేసరికి మన యమౌచి గానికి అసలు ఏం చేయాలో అర్థం కాదన్నమాట, లిటరల్లీ షాక్ లైక్ అయితే వెళ్ళిపోతాడు. అండ్ ఈ గ్యాప్లో కోతిలాంటి కోయించి గాడు నేను కూడా సూడో గానికి అగ్రీ చేస్తున్నాను, ఇన్ఫాక్ట్ ఇట్లాంటి వాడు మన క్లాస్లో ఉండకూడదు అని చెప్పడంతో అప్పుడే
హొరికిత కూడా. సో చెప్పండి మీరు ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తారు అనడంతో అప్పుడే యమవుచిగాడు ఆపు హొరికిత, అసలు నువ్వేమనుకుంటున్నావు, ఒకవేళ ఇప్పుడు నువ్వు నా గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేయాలనుకున్నా ఈ క్లాస్లో సగం మంది నాకు ఆల్రెడీ ప్రామిస్ చేశారు, వీళ్ళంతా అయ్యాన కోచికి నెగిటివ్ వర్డ్స్ వేస్తారు అనడంతో అప్పుడే పొట్టిదైన కుషిడా పాపకి ఒక ఐడియా రావడంతో తనైతే తలపైకెత్తి క్షమించే మవుచి అండ్ నేను ఎవరెవరికి సాయం అడిగానో వాళ్ళందరూ నన్ను క్షమించండి, దయచేసి ఇట్లాంటి తప్పు మీరు చేయకండి అండ్ నేను యమవుచిగాని నమ్మి మోసపోయాను, ఒకవేళ నేను అడిగిండే దానికైతే మీరు తప్పకుండా నెగిటివ్ వర్డ్స్ అయ్యాన కోచికి వేయకండి, దయచేసి నా మాట వినండి అండ్ నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పి పొట్టిదైన కుషిడా పాప సడన్ గా యమవుచి సైడ్ నుంచి అయ్యాన కోజి అండ్ హొరికిత వైపు అయితే వెళ్ళిపోవడంతో మన యమవుచి గానికి ఏం చేయాలో అర్థం కదనమాట. అండ్ ఈ గ్యాప్ లోనే ఇన్నట్టగాడు కోపంగా పైకి లేచి ఆపు హొరికిత, ఒకవేళ యమవుచి గారు తప్పు చేశాడు బట్ మనం ఎందుకని మనం ఎక్స్పెల్ చేయాలనుకుంటున్నాము, ఇన్ఫాక్ట్ మనం ఈ క్లాస్లో నుంచి ఎవరిని ఎక్స్పెల్ కానికుండా చేసే ఛాన్స్ లేదా అనడంతో అప్పుడే హొరికిత పాప చెప్తున్నమాట, ఏమనుకుంటున్నావు హినాట, అసలు నీకేమైనా మైండ్ పనిచేయడం లేదా, లిటరలీ రేపు పొద్దున్నే ఓటింగ్ అనేది ఉంది బట్ నీ దగ్గర ఇప్పుడు ఎటువంటి ప్లాను లేదు, బట్ ఈ నా కొడుకులు చూస్తే ఒక అబ్బాయిని అయితే ఈ క్లాస్ నుంచి ఎక్స్పెల్ చేయాలనుకుంటున్నాను, నువ్వు క్లాస్ లీడర్గా ఉండి ఏం పీక్తున్నావు, నీ దగ్గర ఏం ప్లాన్ లేకపోకుండానే రేపు పొద్దున్నే నుంచి మన క్లాస్లోంచి ఎవరిని వెళ్ళగొట్టకూడదని నోట్తో చెప్తున్నావు, అసలు నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా లేదో చెప్పు అనడంతో అప్పుడే మన హినాటగాడు నా దగ్గర ఏం ప్లాన్ లేదు, బట్ మన క్లాస్లో నుంచి ఒక పర్సన్ వెళ్ళిపోవడానికి అయితే నేనైతే యాక్సెప్ట్ చేయను, ఒకవేళ యమవుచిగాడు తప్పు చేసినా సరే మనమైతే వాడిని క్లాస్లో నుంచి ఎక్స్పెల్ కానికోవడం మనం చూడాలి అనడంతో అప్పుడే మన యమవుచిగాడు థ్యాంక్స్ హినాట, అసలు వీళ్ళెవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు, నువ్వే నన్ను అర్థం చేసుకున్నావు అనడంతో అప్పుడే మన హినాటగాడు మర్యాదగా మూసుకొని ఉండరా, అసలు నువ్వు చేసిన క్లాస్ బిట్రేల్ కంటే ఘోరము, అసలు ఎందుకని నువ్వు అయినా కోచిని టార్గెట్ చేసావు, అసలు ఎందుకని తనకి నెగిటివ్ వర్డ్స్ వేయించాలి అనుకుంటున్నావు అనడంతో దానికి మన యమవుచిగాని దగ్గర నుంచి ఆన్సర్ లేదు. అండ్ ఈ గ్యాప్లోనే మన హొరికిత చెప్తామట, అసలు నీ దగ్గర ఏం ప్లాన్ లేకోకుండానే నువ్వు పైకి లేచి అందరినీ కాపాడుతానంటున్నావు, అసలు నిన్ను ఎలా నమ్మాలి అనడంతో అప్పుడే మన హినాటగాడు చెప్తామట, ఒకవేళ నన్ను నమ్మాల్సిన పని లేదు బట్ ఇప్పుడు నువ్వు అప్రోచ్ అయ్యావు చూడు ఈ విఏ అనేది చాలా తప్పు, అసలు నువ్వు అయినా కోచిని కాపాడదామని చెప్పి యమవుచి వైపు అయితే సడన్గా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నావు, అసలు నువ్వు నమ్ముతావో నమ్మవో, ఒకవేళ ఇప్పుడు కానీ నువ్వు సైలెంట్ కాకుంటే నా నెగిటివ్ ఓటు రేపు నీ మీదే వేస్తాను అనడంతో అప్పుడే మన హొరికిత కూడా అవునా అయితే నేను ఆనందంగా దాన్ని స్వీకరిస్తాను, అసలు ఇప్పుడు సిచ్యువేషన్ నీకు ఏం అర్థం కావడం లేదు హినాట, అసలు నువ్వు ట్రూత్ అనేది ఎందుకని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు, ఇప్పుడు నువ్వు యమవుచి కానీ వదిలేసావు అనుకో రేపు పొద్దున్నే ఒక మంచి స్టూడెంట్ అయినా అయ్యాన కోచి ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయిపోతాడు, అసలు నీకు ఎందుకని అర్థం కావడం లేదు, రేపు పొద్దున్నే 10 గంటలకు మన క్లాస్లో నుంచి ఒక పర్సన్ అయితే ఎక్స్పెల్ అయిపోతాడు అండ్ ఆ పర్సన్ మంచోడైన అయ్యాన కోచినా లేకంటే ఇట్లా క్లాస్కి బిట్రేల్ చేస్తే యమవుచిగాడ, అది నీ చేతిలోనే డిసిజన్ ఉంది, చెప్పు నువ్వు ఏమని ఆన్సర్ ఇస్తావు అనడంతో మన యమవుచిగాడు అండ్ హినాటగాడు అయితే ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇవ్వలేరు అండ్ హినాటగాడు అయితే ఏదో వన్ లవర్ లేచిపోతుంది అన్నట్లు తన మొగాన్ని అయితే కోపంగా పెట్టి హొరికిత వైపు అయితే చూస్తూ ఉంటాడు కానీ వాని దగ్గర నుంచి అయితే అస్సలు ఆన్సర్ ఉండదు. అండ్ ఈ గ్యాప్లోనే మన చబసీర మేడం అయితే క్లాస్లోకి అయితే ఇన్వాల్వ్ అయ్యి అందరికీ ఒక సజెషన్ అయితే ఇస్తుంది అనమాట, స్టూడెంట్స్ ఇప్పుడు మీరుండే ఈ సిచ్యువేషన్ అనేది మీకు ఫ్యూచర్లో మీ రియల్ లైఫ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఆ రియల్ లైఫ్లో మీరు మంచోని సెలెక్ట్ చేసుకుంటారు లేదంటే చెడు వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీ లైఫ్లో మీరే ఎంచుకోవాలి, బట్ ఈ స్కూల్లో మీకు అటువంటి ఆప్షన్ లేదు, మీరంటూ ఒక నెగిటివ్ పర్సన్నే ఎలిమినేట్ చేయాలని చెప్పి మీకంటూ ఒక ఐడియా ఉంది బట్ ఫ్యూచర్ లైఫ్లో మీరు అలా చేయలేరు, సో అప్పుడు మీ థింకింగ్ని ఇప్పటి నుంచినే మీరు స్ట్రాంగ్గా మార్చుకోవాలని చెప్పి స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఈ టెస్ట్ అనేది పెట్టారు అండ్ ఇంతకు మించి నేనైతే మీకు ఎటువంటి ఐడియాని ఇవ్వదలుచుకోలేదు, రేపు పొద్దున్నే మీ డిసిజన్ అనేది తప్పకుండా ఓట్స్ రూపంలో అయితే వేయండి అని చెప్తుంది అండ్ ఇంతటితో ఈ సీన్ అనేది కట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మన క్లాస్ 1Dని అయితే చూపిస్తారన్నమాట, అప్పుడే మన రియూన్ గడ్ అయితే తన బ్యాగ్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అండ్ తన వైపు అయితే ఈ బుక్కి చూస్తూ ఉండగానే పక్క నుంచి మన మనాబే వచ్చి ఏంటి ఈ బుక్కి నీ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు, నాకు తెలిసినంత వరకు వాడికి ఈ రోజే లాస్ట్ డే అనుకుంటా, రేపు పొద్దున్నే వాడు కనపడ్డేమో వెళ్ళి తనతో ఏమన్నా రొమాన్స్ చేయొచ్చు కదా అనడంతో మన ఈ బుక్కి మర్యాదకు వెళ్తావు మూతి పనులు రాలగొట్టాలి అనడంతో అప్పుడే మన మనాబే వాడిని పంపించినట్లు దీన్ని ఏదో రోజు వెళ్ళిపోతే మా క్లాస్ సుఖంగా ఉంటుందని చెప్పి తనైతే కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అండ్ ఈ గ్యాప్లోనే ఇషిజాకి గారు తన దగ్గరికి వచ్చి నువ్వు రియూన్ గారిని కలిసావా అండ్ వాటితో ప్రైవేట్ పాయింట్స్ షేర్ చేయించుకున్నావా, వన్స్ వాడి స్కూల్ నుంచి ఒకవేళ వెళ్ళిపోతే తన పాయింట్స్ అనేవి కూడా వేస్ట్ అయిపోతాయి కదా, సో నువ్వు అవి సెండ్ చేయించుకోవచ్చు కదా అనడంతో అప్పుడే మన ఈ బుక్కి కూడా నీకు అంత ధైర్యం ఉంటే వెళ్ళి అడగరా, నేనైతే అడగలేను అనడంతో మన ఇషిజాకి గడు అరే వాడి పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ కదా అనడంతో దానికి మన ఈ బుక్కి కూడా సరే ఏడవకలేరా నేను వెళ్ళి సాయంకాలం వాడిని అడుగుతాలే ఇప్పుడు సైలెంట్కి ఇక్కడ నుంచి దొబ్బే అనడంతో దానికి మన ఇషిజాకి కూడా సరేలే నీ ఇష్టం వచ్చినది చేయని చెప్పి వాడు వెళ్ళిపోతాడు అండ్ అలా ఆ రోజు నైట్ అయితే అవుతుంది. మన రియూన్ గడ్ అయితే తన దగ్గర ఉండే ప్రైవేట్ పాయింట్స్ అన్ని కూడా ఈ బుక్కి అయితే షేర్ చేస్తాడు అండ్ అప్పుడే ఈ బుక్కి చెప్తారన్నమాట ఏంటి ఈ బుక్కి అలా ఉన్నావు అనడంతో అప్పుడే మన ఈ బుక్కి అసలు నువ్వు ఉండొచ్చు కదా అసలు ఎందుకు వెళ్ళిపోతున్నావు అనడంతో అప్పుడే మన రియూన్ గడ్ ఒక్క సెకండ్ మన ఈ బుక్కి నాకు చేసుకొని తన దగ్గరికి అయితే లాక్కుంటాడు అండ్ ఈ గ్యాప్లోనే మనోడు ఏమన్నా రొమాంటిక్ ఫీల్ చేస్తాడని చెప్పి నేను కూడా సుఖంగా చూస్తున్నా బట్ ఈ గ్యాప్లోనే వెంటనే మన రియూన్ గడ్ చెప్తామట అసలు నువ్వు ఎందుకని ఇంత వీక్గా ఉన్నావు, నువ్వు టూ మెనీ ఓపెనింగ్స్ అనేటివి వదిలేస్తున్నావు, ఇలా ఉంటే నువ్వు ఎప్పుడు ఆ హొరికితనైతే బీట్ చేయలేవు, సో నువ్వు ఇప్పటి నుంచే స్ట్రాంగ్గా మారాలని చెప్పి మన రియూన్ గడ్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అండ్ రియూన్ గడ్ ఎప్పుడైతే వెళ్ళిపోతాడో మన ఈ బుక్
లోకి అయితే ఒక ఫోన్ అయితే వస్తుంది. అండ్ అప్పుడే ఇబ్బుకి చెప్తామన్నమాట, నువ్వు చెప్పినట్లే నేను రూమ్ దగ్గర నుంచి అన్ని ప్రైవేట్ పాయింట్స్ సెండ్ చేయించుకున్నాను, నెక్స్ట్ ఏం చేయాలి అంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి వెంటనే మన ఇచ్చిన రోజున అయితే చూపిస్తారనమాట. మన ఇచ్చిన రోజే తన ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు చేసుకుంటుంది. అప్పుడే తన క్లాస్లో ఒక స్పీచ్ అనేది ఇచ్చింటుంది అనమాట. మీరేం భయపడకండి, నేను మీ అందరినీ కాపాడేశాను, నేను ప్రెసిడెంట్ నాగమోహన్ అడిగాను, సో తను నాకైతే ప్రైవేట్ పాయింట్స్ ఇస్తానన్నాడు. సో ఆ ప్రైవేట్ పాయింట్స్ ఉపయోగించి మన క్లాస్లో నుంచి ఎవరు ఎక్స్పెల్ కానివ్వండి నేను చూసుకుంటాను అని చెప్పింటుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ సీన్లో అదే ఆలోచించి ప్రెసిడెంట్ నాగమోకి అయితే ఫోన్ చేస్తుంది అనమాట. అండ్ మన నాగమో గారు కూడా ఎంతో ప్రేమగా, అమ్మయ్య ఇచ్చిన రోజే నువ్వు నాకు కాల్ చేసావా, సరేలే నేను నీకు ప్రైవేట్ పాయింట్స్ ఇప్పుడే సెండ్ చేస్తున్నా చూడు, రేపటి నుంచి మనం డేటింగ్ చేద్దాం అనడంతో అప్పుడే మన ఇచ్చిన రోజే, ఆగండి సార్ ఒక్క సెకండ్, నేను మీతో కొన్ని క్వశ్చన్స్ అనేటివి క్లారిఫై చేయాలనుకుంటున్నాను, అసలు మీరు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా, మీకు నిజంగానే నా మీద ఇంట్రెస్ట్ ఉంది అనడంతో అప్పుడే మన నాగమోగాడు, ఏంటి ఇచ్చిన రోజే డీల్ని మర్చిపోయావా, నీకు అవన్నీ అవసరం లేదు, నువ్వు ఎప్పుడైతే నాకు ఓకే చెప్తావో నేను నీకు అప్పుడు 1,000,000 పాయింట్స్ షేర్ చేస్తాను, అది గుర్తుంది కదా. అండ్ నీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, ఈ రోజు నైట్ దాటిందనుకో మన ఇద్దరు డీల్ అనేది వేస్ట్ అయిపోతుంది, సో బాగా ఆలోచించుకొని ఈ రోజు ఎండ్ అయ్యే లోపల నువ్వు నాకు ఫోన్ చేయడంతో దానికి మన ఇచ్చిన రోజు కూడా సర్లేండి సార్ నేను మీకు త్వరగా ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేసి తనైతే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట, డీల్కి ఓకే చేద్దామా నో చేద్దామా అని చెప్పి. ఈ గ్యాప్లోనే మన ఇచ్చిన రోజుకి కూడా ఒక ఫోన్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడే ఈ సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూపిస్తామన్నమాట. అండ్ ఎర్లీ మార్నింగే మన సకైనాకి అండ్ తన గ్రూప్ మెంబర్స్ అయితే మాట్లాడుతూ ఉంటారు. అండ్ అప్పుడే తనైతే అడుగుతుందన్నమాట, ఏమైంది ఆ కట్సరాగే గడు ఏం చేస్తున్నాడు అనడంతో అప్పుడే మన హషిమోటో గడు, వాడు నాకు తెలిసినంత వరకు వాడు డిఫీట్ని యాక్సెప్ట్ చేసినట్లున్నాడు, వాడైతే క్లాస్లో సైలెంట్గా ఉన్నాడు అనడంతో అప్పుడే మన సకైనాకి, అవునా ఎట్టకేలకు వాడు రియాలిటీని యాక్సెప్ట్ చేశారులే, క్లాస్ ఏలో నేనే ఎప్పుడు టాపర్, వాడు ఏం పీకలేడని చెప్పి తనైతే నవ్వుకుంటూ ఉంటుంది. అండ్ అప్పుడే తన ఫ్రెండ్ అయినా మాషమే చెప్తుంది అనమాట, అసలు క్లాస్ 1Cలో కూడా ఒక క్లమ్సీ ప్రాబ్లం అయితే జరిగింది, మనం అపాయింట్ చేసింది ఆ ఏమూచిగాడు అందరి ముందర దొరికిపోయాడు అనడంతో అప్పుడే సకైనాకి నవ్వుకుంటా, అమ్మయ్య ఎట్టకేలకు వాడు దొరకడేమో అనుకున్నాను, ఇప్పుడు ఈ కింగ్ మేకరే వాళ్ళ క్లాస్లో ఎవరు ఎలిమినేట్ కావాలి అనేది నేను డిసైడ్ చేస్తాను, సో ఇప్పుడు నేను అనుకున్న ప్లాన్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మన క్లాస్ 1C అనేది చూపిస్తామన్నమాట. అప్పుడే క్లాస్లోకి వచ్చింది మన చెప్పారు మేడం, టైం 9 అయింది, మీ ఓటింగ్ అనేది స్టార్ట్ చేయండి అని చెప్తుంది. అండ్ ఇక్కడే ఒక గంట స్కిప్ అనేది మనకు చూపిస్తామన్నమాట. సో అప్పుడే మన యమవుచిగాడు పైకి లేచి, గాయస్ మీరందరూ బాధపడకండి అండ్ మీ అందరూ తలుచుకున్న నన్ను ఏం పీకలేరు, మీకు తెలుసా నేను ఇప్పుడే వెళ్ళి సకైనాగిని అడిగాను, అండ్ క్లాస్ 1A దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పాజిటివ్ ఓట్ నాకైతే పడబోతుంది, సో మీ అందరూ నాకు నెగిటివ్ ఓట్స్ వేసినా సరే నేనైతే ఇప్పుడు సేఫ్గా ఉన్నాను, సో ఇప్పుడు మీరు తలుచుకున్న నన్ను ఏం పీకలేరు, అయినా ఏం బాధపడకండి, నేను మీ అందరినీ క్షమించేస్తాను, ఇన్ఫాక్ట్ నేను ఆ సకైనాగికి మన క్లాస్ డీటెయిల్స్ ఏంటివి షేర్ చేయలేదు, నేను చేసింది కేవలం తను నన్ను ఒక హెల్ప్ అడిగింది, నేను హెల్ప్ చేశాను, అండ్ ఇప్పుడు తను నాకు రిటర్న్ హెల్ప్ చేసింది, అండ్ ఇప్పుడు మీరు తలుచుకున్న నన్ను ఏం పీకలేరు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు. సో క్లాస్ అందరూ కూడా వన్ వైపు అయితే చూస్తూ ఉంటారు, బట్ మన ఆయన కొంచెం మాత్రం యాజ్ యూజువల్ సైలెంట్గా అద్దం వైపు అయితే చూస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఈ గ్యాప్లోనే చెప్పసారా మేడం లోపలికి ఎంటర్ ఏమో వచ్చి సైలెంట్గా కూర్చొని నేను రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయబోతున్నాను అనడంతో అప్పుడే మనోడైతే సైలెంట్గా కూర్చుంటాడు. అండ్ అప్పుడే మనం చెప్పసారా మేడం కూడా రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తుంది. థర్డ్ ప్లేస్లో వచ్చిన టాప్ స్కోరర్ పర్సన్ ఎవరంటే మన కికియో కోషిడా అని చెప్తుంది. అండ్ వెంటనే సెకండ్ ప్లేస్లోకి వచ్చిన టాప్ స్కోరర్ ఎవరు అంటే మన హినాటా అని పేరు చెప్తుంది. అప్పుడే మన ఆయన కొజి, నిన్న హినాటా గడి ఇంత విధ్వంసం చేసినా సరే క్లాస్ అందరూ కూడా వీనికి బాగానే పాజిటివ్ ఓట్స్ వేసారని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే వెంటనే మన చబసేరా మేడం టాప్ స్కోరర్ ఫస్ట్ ప్లేస్ అయితే అనౌన్స్ చేస్తుంది అనమాట. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు మన కియోటాకా యానాకోజి. నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎవడు పోటీ రాడు రాలేడు, ఎందుకంటే సిద్ధప్ప నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. అవును మీరు విన్నది నిజమే, ఫస్ట్ ప్లేస్ వచ్చినది మన కియోటాకా అయానాకోజి. లిటరలీ క్లాస్ అందరూ షాక్ అయిపోయి మా అయానాకోజి వైపు అయితే చూస్తూ ఉంటారు. బట్ మన అయానాకోజి మాత్రం యాజ్ యూజువల్ వానికి వచ్చిన సింగిల్ ఎక్స్ప్రెషన్ అయితే అందరికీ చూపిస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే యమూచిగాడు పైకి లేచి, అసలు ఏం జరుగుతుంది మేడం, అసలు ఈ టెస్ట్లో ఏం జరిగింది, వానికి ఫస్ట్ ప్లేస్ రావడం ఏంది, వాడు యాక్చువల్గా ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అవ్వాలి కదా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అప్పుడే మన చెప్పసారా మేడం, ఆగు యమూచి నీ గురించి కూడా చెప్పాలి, మన క్లాస్లో లీస్ట్ స్కోరింగ్ మార్క్స్ తెచ్చిన పర్సన్ ఎవరో కాదు, యమూచి నువ్వే ఈ క్లాస్లో నుంచి ఎక్స్పెల్ కాబోతున్నావు అనడంతో ఒక్క సెకండ్ మన యమూచి గారు షాక్లోకి వెళ్ళిపోయి, ఇదొక చెత్త స్కూల్, ఇదొక చెత్త టెస్ట్లో అసలు నేను ఎలా లాస్ట్ ప్లేస్కి వచ్చాను, ఆ సకైనాకి నాకు మాట ఇచ్చింది కదా తన క్లాస్ అందరు పాజిటివ్ ఓట్స్ నాకే వేపిస్తాననింది, అసలు నేను ఎలా లాస్ట్ వచ్చాను, మర్యాదగా నాకు చెప్పండి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే వెంటనే మన కోతిలాంటి కోయించిగాడు, ఆపరా పిచ్చనా కొడక, ఇప్పుడు నువ్వు ఈ క్లాస్లో నుంచి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది అనడంతో ఒక్క సెకండ్ మన యమూచి గారికి పిచ్చ కోపం వచ్చేసి తన పక్కన ఉన్న డెస్క్లన్నీ కూడా పక్కనకి ఇసిరేసి, ఉండరా నీ కథ చెప్తానని చెప్పి తనైతే ఒక చైర్ తీసుకొని మన కోతిలాంటి కోయించి
గ్యాన్ మీద అయితే అటాక్ చేయడానికి అయితే ముందరకు వస్తాడు. బట్ ఈజీగా మన కోయంజి గడ్ అయితే దాన్ని డిఫెండ్ చేసి అప్పుడే మన యమౌచి గానికి వార్నింగ్ ఇస్తాడనమాట. ఏంట్రా నువ్వు నాతో గొడవ పడాలనుకుంటే చెప్పు, ఇప్పుడే గొడవ పడదాం. లిటరలీ నువ్వు నమ్ముతావో నమ్మవో పిచ్చ కొట్టుడు కొడతా, అసలే నీ బాడీ కూడా తట్టుకోలేదనుకుంటా, మర్యాదగా ఇంటికి వెళ్ళిపోయేవాడివి, సైలెంట్గా వెళ్ళిపో అని చెప్పడంతో అప్పుడే మన చబసీర మేడం కూడా అవును యమౌచి నువ్వు అడిగినట్లే రా, నేను నిన్ను దగ్గరుండి పిలుచుకొని వెళ్తాను అని మన చబసీర మేడం భుజం మీద చేయి వేసుకొని మరి యమౌచి గారిని అయితే బయటికి తీసుకొని వెళ్తుంది. ఎప్పుడైతే బయటికి వెళ్తాడో లిటరలీ మనోడైతే చావు కేక్ అయితే అరుస్తాడు అనమాట. లిటరలీ వాడు ఏడ్చిండే దానికి క్లాస్ అందరూ కూడా ఎంతో బాధపడుతున్నా సరే మన ఆయన కొంచెం మాత్రం ఇదేది పట్టించుకోకుండా యాజ్ యూజువల్ సింగిల్ ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన క్లాస్ 1 అయితే చూపిస్తారు అనమాట. అండ్ క్లాస్ 1లో మీరందరూ అనుకున్నట్లు కట్సురాగి గడ్ ఎలిమినేట్ అవుతారు అనుకుంటే అది మన భ్రమే. లిటరలీ కట్సురాగి గడి బదులు యాహికో గడ్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు. అది విని మన కట్సురాగి గడు అసలు సకేనాగి నువ్వేం ప్లాన్ చేసావే, అసలు యాహికోని ఎందుకు ఎలిమినేట్ చేసావు అనడంతో అప్పుడే మన సకేనాగి ఎంతో సిల్లీగా నవ్వుకుంటా నీలో టాలెంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నిచ్చాను, ఒకవేళ నీలో టాలెంట్ లేకుంటే నువ్వే వెళ్ళిపోయింది, వాడు నీ పక్కన ఉండే దప్ప నడిచి అయిపోయి పీకిండేది ఏం లేదు, సో అందుకని వాడిని నీ క్లాస్లో నుంచి ఎలిమినేట్ చేయించానని చెప్పి సింపుల్ ఆన్సర్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ సీన్ లో మన ఆయన కొంచెం కారిడార్లు అయితే నడుస్తూ ఉంటారు అనమాట. అప్పుడే బోర్డు మీద ప్రతి క్లాస్లోనూ ఎలిమినేట్ అయిపోయింది వాళ్ళ పేర్లు అయితే అనౌన్స్ చేస్తుంటారు. అండ్ క్లాస్ 1Aలో యాహికో అండ్ క్లాస్ 1Bలో ఎవరు ఎలిమినేట్ అయ్యిండ్రు, ఎందుకంటే మన ఇచ్చినోజు అందరినీ సేవ్ చేసి ఉంటుంది. అండ్ క్లాస్ 1Cలో వచ్చి యమౌచి గడ్ ఎలిమినేట్ అయింటాడు. అండ్ క్లాస్ 1Dలో రివర్స్ గా మన ర్యూన్ గడ్ సేవ్ అయిపోయింటాడు. మన ర్యూన్ గన్ బదులైతే మనాబి అయితే క్లాస్ నుంచి ఎక్స్పెల్ అయిపోయింటుంది అనమాట. లిటరలీ ఏడ్చుకుంటే మన మనాబి వీల్లేదు అని అరుస్తుంది. అప్పుడే మన ఆయన కొంచెం దగ్గరికి అయితే మన ర్యూన్ గడ్ వచ్చి అసలు నువ్వేం చేసావు, నన్ను ఎలా కాపాడావు అనడంతో అప్పుడే మన ఆయన కొంచెం నాకేం సంబంధం లేదని అంటాడు. అప్పుడే మన ర్యూన్ గడ్ మాత్రం అరే నువ్వేమనుకుంటున్నావు, సకైనాకి తర్వాత అంత ఇంటెలిజెంట్ పర్సన్ నువ్వే, సో నువ్వే ఖచ్చితంగా నన్ను సేవ్ చేసావు, మర్యాదగా చెప్పు ఏం చేసావు అనడంతో అప్పుడే మనోడైతే ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్తాడనమాట. ఈ టెస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందని చెప్పి టీచర్స్ అనౌన్స్ చేశారో అప్పుడే వాళ్ళ క్లాస్కి అయితే తెలిసిపోతుంది ర్యూన్ గడ్ వాళ్ళ క్లాస్లో నుంచి వెళ్ళిపోతాడు అని చెప్పి అప్పుడే మన ఇషిజాకి గాడు అండ్ ఇబుకి వెళ్ళి ఆయన కోజిని అయితే కలిసి వానికైతే సారీ చెప్పేసి దయచేసి ర్యూన్ గడ్ని కాపాడు అని చెప్పింటాడు. అప్పుడే మన ఆయన కోజి దానికి ఒప్పుకోకున్నా సరే అప్పుడే ఇషిజాకి గారు చెప్తామంట దయచేసి నువ్వేం చెప్తే అది చేస్తాము, బట్ మాకు మా ఫ్రెండ్ కావాలి, సో నువ్వు ఎలాగైనా మమ్మల్ని కాపాడు అనడంతో అప్పుడే మన ఆయన కోజి సరేలే నేను చెప్పినప్పుడు చెప్పిన పని చేయండి అని చెప్పింటాడు. అండ్ సీన్ అనేది ఎస్టర్డే నైట్ కానీ షిఫ్ట్ అవుతుంది అనమాట. ఎస్టర్డే నైట్ మన ఇబుకి కాల్ చేసిండేది ఎవరో కాదు మన ఆయన కోజినే. సో మన ఆయన కోజి చెప్పినట్లే ఇబుకి ఇంకా మన ఇషిజాకి గడితే ఆయన కోజి రూమ్ కి అయితే వస్తారు. బట్ వీళ్ళిద్దరికి షాక్ ఏంటంటే మన ఇచ్చినోజే అక్కడ ఆల్రెడీ ఉంటుందన్నమాట. అండ్ ఇచ్చినోజేకి ఎస్టర్డే నైట్ ఒకరు ఫోన్ చేశారని చెప్పింటా కదా, అండ్ ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో కాదు మన ఆయన కోజినే. అక్కడ ఇచ్చినోజని చూసి షాక్ అయిపోయింది మన ఇషిజాకి గడు, ఏం చెప్పాలో తెలియక గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. అప్పుడే మన ఇబుకి అరే ఇది గుడ్ నైట్ రా సైలెంట్గా ఉండు అనడంతో అప్పుడే మన ఇచ్చినోజే సరేలేండి అంతా కలిసాం కదా, సో డీల్ ప్రకారం ఆయన కోజి చెప్పినట్లే చేద్దాము అని చెప్తుంది. అప్పుడే ఇబుకి నవ్వుకుంటా అసలు నీకేం చేస్తున్నావు నీకన్నా తెలుస్తుంది, మీ క్లాస్లో ఒక పర్సన్ని కాపాడడం కోసం 20 మిలియన్ పాయింట్స్ ప్రెసిడెంట్ నాగమోకి వస్తున్నావా అనడంతో అప్పుడే మన ఇచ్చినోజే అవును ఇప్పుడు నువ్వు ర్యూన్ గడ్ని కాపాడడం కోసం 5 మిలియన్ పాయింట్స్ ఆయన కోజికి ఇస్తున్నావు కదా, నీలాగే ఈ బుక్కి నేను కూడా మా క్లాస్లో అందరూ వర్తే క్యాండిడేట్స్, ఎవరు మా క్లాస్లో నుంచి ఎక్స్పెల్ అవ్వాలని చెప్పి నేను కోరుకోలేదు, అందుకని నేను ఈ డేరింగ్ డిసిజన్ అయితే తీసుకున్నాను అనడంతో అప్పుడే మన ఆయన కోజి కూడా సర్లే మీ అందరికీ డీల్ గుర్తుంది కదా అనడంతో అప్పుడే మన ఇచ్చినోజే ఆయన కోజి నువ్వు చెప్పినట్లుగానే రేపు నేను ఒక మీటింగ్ అనేది పెడతాను అండ్ రియూన్ గన్కి అయితే మా క్లాస్ అందరి చేత నుంచి పాజిటివ్ ఓట్స్ వేపిస్తాను అని చెప్తుంది. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైందనుకుంటా. సో ఈ విధంగానే మన ఇచ్చినోజే క్లాస్లో నుంచి ఎవరు ఎక్స్పెల్ కాలేదు అండ్ మన ఇచ్చినోజే అయితే మన నాగమో గన్ ప్రపోజల్ అయితే రిజెక్ట్ చేసి ఉంటుంది అండ్ క్లాస్ 1D నుంచి రియూన్ గడ్ అయితే తప్పించుకుంటాడు. సో కట్టుపన్న ఫ్రెండ్స్ అనమాట. ఇదంతా విన్న మన రియూన్ గడ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆయన కోజికి చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడే ఆయన కోజి అడుగుతామట ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు అనడంతో అప్పుడే మన రియూన్ గడ్ నేను ఏం చేస్తానో నీకు తెలియదు కానీ ఇప్పుడైతే నేను నా ఫ్రెండ్స్కి లాయల్గా ఉండాలని చెప్పి వెళ్ళిపోతారు అక్కడ నుంచి. అండ్ మన ఆయన కోజి కూడా అక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోయి ఈ గ్యాప్లో అయితే మన ఆయన కోజికి అయితే సకేనాకి ఒక మెసేజ్ అనేది చేస్తుంది అనమాట. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఆ మెసేజ్లో ఏముందో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ అంటూ ఏమీ లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.